హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఫొనెటిక్ చాప్టర్ నుంచి మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్లూరల్ మార్కర్స్ చూద్దామండి. సో గత వీడియోలో మనం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ చూసాం. ఇప్పుడు ప్లూరల్ మార్కర్స్ కూడా ఇందులోనే ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా డెప్త్ ఉండే టాపిక్ అండి. ఇది టెట్ అండ్ ఏసీ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే రాయగలరు, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయలేరండి. దీనికి చూద్దాం అసలు ఏంటో. ప్లూరల్ మార్క్ అంటే ఏంటి అసలు అంటే సింగులర్స్ ప్లూరల్స్ తెలుసు కదా మనకు. ఒకటి ఉంటే సింగులర్ అంటాం, ఒకదానికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. ఆ ప్లూరల్స్ అన్నీ కూడా ఆల్ ప్లూరల్ ఫార్మ్స్ హ్యావ్ ద సేమ్ సౌండ్. అంటే అన్ని ప్లూరల్ మార్క్స్ కూడా ఒకే సౌండ్ కలిగి ఉండవు. జనరల్గా మనం ఇది ఇప్పుడు ఫొనెటిక్స్ టెట్ ఎగ్జామ్ అనే కాదు, జనరల్ కూడా మనం అన్ని ప్లూరల్ ఫార్మ్స్కి ఎస్ సౌండ్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వర్డ్స్ చూడండి, ఇక్కడ ప్లూరల్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ మనం జనరల్గా ఏమంటాం, బుక్స్, గర్ల్స్, హౌసెస్ అనేస్తాం. బట్ యాక్చువల్గా అది రాంగ్ అండి. బుక్స్కి ఎస్ సౌండ్ ఒకటి ఉంది, ఇంకో సౌండ్ ఇజ్ సౌండ్. గర్ల్స్ ఒకటి ఎస్ సౌండ్, ఒకటి ఇజ్ సౌండ్, ఇంకోటి ఇజ్, హౌసిజ్ అనాలి యాక్చువల్గా. సో 3 వేరియేషన్స్ ఉంటాయి ప్లూరల్ ఫార్మ్స్కి. ఎస్ సౌండ్ ఒకటి, ఇజ్ సౌండ్ ఒకటి, ఇజ్ సౌండ్ ఒకటి. ఈ 3 సౌండ్ ఎక్కడ ఎలా వాడాలనేది ప్లూరల్ మార్కర్స్ అండి. ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? సో బిఫోర్ దాట్ ముందు మనకు ఫొనెటిక్స్ ఈ సౌండ్స్లో వాయిస్డ్ సౌండ్ అంటే ఏంటి, వాయిస్డెస్ అంటే ఏంటో కొంచెం తెలియాలి. అది తెలిస్తేనే అది మనం చేయగలమండి. సో ఇంతకుముందు చెప్పాను నేను 20 వావెల్ సౌండ్స్, 24 కాన్స్టెంట్ సౌండ్స్, రెండు కలిపితే 44 సౌండ్స్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇందులో 35 సౌండ్స్ వాయిస్డ్, 9 సౌండ్స్ మాత్రమే వాయిస్లెస్. ఈ 9 కూడా 24 కాన్సనెంట్లో వస్తాయి. టోటల్ 24 కాన్సనెంట్లో 9 వాయిస్లెస్, మిగతా 15 వాయిస్డ్ అండ్ ఆల్ 20 వావెల్స్ కూడా వాయిస్డ్. అంటే మొత్తం 35 సౌండ్స్ వాయిస్డ్, ఇక్కడ 9 వాయిస్లెస్. ఆ 9 వాయిస్లెస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ సౌండ్స్ అండి. ఖ, ఛ, ఠ, థ, ప, ష, స, హ. సో మొత్తం 9 సౌండ్స్ అండి. తెలుగు అక్షరాలు లింక్ చేసేలా ఇక్కడ నేను ఆర్డర్లో రాశాను. మీరు చూడండి, క, చ, ట, త, ప, ఫ, ష, స, హ. ఇంకోసారి క, చ, ట, త, ప, ఫ, ష, స, హ. ఈ ఈ 9 సౌండ్స్ వాయిస్లెస్ అండి, మిగతా అన్ని వాయిస్. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఆడడానికి అవకాశం ఉండే పాయింట్ అండి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది క్లియర్ అండి. 35 సౌండ్స్ వాయిస్డ్, 9 సౌండ్స్ వాయిస్లెస్. ఆ వాయిస్లెస్ ఏంటో ఇక్కడ ఉంది, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది. సో నోట్ చేసుకోండి. ఇది అర్థమైందంటే మనం నెక్స్ట్ ప్లూరల్ మార్కర్స్ ఈజీగా చేయగలం. సో ముందు ఈ కేటగిరీ చూద్దామండి, ఎస్ సౌండ్ కేటగిరీ చూద్దాం. అంటే ఈ ఎండింగ్ సౌండ్ అన్ని కూడా ఎస్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బుక్స్, ట్యాప్స్, లాఫ్స్, క్యాట్స్, స్టాప్స్, ఈ విధంగా అనమాట. సో ఎండ్ సౌండ్ ఎస్తో వచ్చేవి మనకు ఈ కేటగిరీ. ఇది ఎలా పలుకుతామంటే, సో ఇందాక చెప్పినట్టు వాయిస్లెస్ సౌండ్స్ ఉన్నాయి కదా, 9 వాయిస్లెస్ సౌండ్స్, కచ, ట, త, ప, ఫ, ష, స, హ. ఈ సౌండ్స్తో ఎండ్ అయితే ఇందులో 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నేను టిక్ మార్క్ చేసాను చూడండి. ఛ సౌండ్, ష సౌండ్, సా సౌండ్. ఛ, ష, స, ఈ 3 ఎక్సెప్షన్. ఈ 3 కాకుండా మిగతా 6 సౌండ్ అబ్జర్వ్ చేయాలి. 9 సౌండ్స్ వాయిస్లెస్ సౌండ్స్ ఇవి. ఈ 9 సౌండ్స్లో 3 కాకుండా, 3 మినహాయింపు, మిగతా 6 సౌండ్స్తో ఎండ్ అయ్యన్నీ కూడా ఎస్ సౌండ్ పలకాలి. మీరు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ అనే దానికి లాస్ట్ సౌండ్ ఎస్ కాకుండా లాస్ట్ సౌండ్ చూడాలి. బుక్ అనే దానికి క సౌండ్ వచ్చింది, కా ఫస్ట్. సెకండ్ ట్యాప్లో చూడండి, ప సౌండ్ వచ్చింది. సో నెక్స్ట్ మనకు లాఫ్లో ఎఫ్ సౌండ్ వచ్చింది, ఎఫ్. సో ఈ విధంగా అంటూ ఈ 3 సౌండ్ కాకుండా ఈ 3 మినహాయించి మిగతా 6 సౌండ్లు, మొత్తం 9 సౌండ్లు వాయిస్లెస్ అయితే ఆ 9లో కూడా 3 మినహాయింపులు, 6 సౌండ్స్ అన్నీ కలిపి మనకు ఎస్ సౌండ్గా వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సౌండ్ చూద్దాం, జ్ సౌండ్. అంటే ఈ కేటగిరీలో అన్ని సౌండ్స్, అన్ని వర్డ్స్ కూడా జ్ సౌండ్తో ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్, బ్యాగ్స్, గోస్, డోర్స్, కింగ్స్, ఈ విధంగా అన్నమాట. అయితే జెడ్ సౌండ్తో ఎండ్ అయ్యేవన్నీ కూడా మనకు ఈ కేటగిరీలో వచ్చేస్తాయి. ఎలా గుర్తుపట్టాలంటే ఇందాక చెప్పిన వాయిస్లెస్ సౌండ్స్ 9 ఉన్నాయి కదా, కచట, తప, ఫాషాసా, అవన్నీ వచ్చినప్పుడు ఎస్ సౌండ్ అవుతుంది. అవి కాకుండా మిగతా అన్ని సౌండ్స్ 35 సౌండ్స్ ఉంటాయి మిగిలిన, అంటే అన్నీ కూడా ఎస్ సౌండే. గుర్తుపెట్టడం అవసరం లేదు మనకు. ఆ 9 మినహాయిస్తే, ఆ 9లో 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీరు చూసారా, ష, స, చ, 3 ఎక్సెప్షన్స్ ఆ 9లో. అంటే 6కి మాత్రమే ఎస్ సౌండ్, మిగతా అన్ని సౌండ్లు 6 కాకుండా మిగతా అన్ని సౌండ్లకు ఎస్ సౌండ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్, రైట్? సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. సో లాస్ట్ కేటగిరీ వచ్చేసి మనకు ఇజ్ సౌండ్. అంటే ఇవన్నీ వర్డ్స్ కూడా ఇజ్ సౌండ్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, హార్సిజ్, క్లాసిజ్, రోజిజ్, బెంచెస్, జడ్జిజ్, ఈ విధంగా. సో ఇజ్ సౌండ్తో ఎండ్ అవ్వాలి. సో ఎలా గుర్తుపట్టాలి ఇవి అంటే, సో ఇందాక చెప్పాను కదా, వాయిస్లెస్ సౌండ్స్లో 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, షా, సా మరియు ఛ.
ఈ వాయిస్ సౌండ్‌లో 3 సౌండ్స్ ఎక్సెప్షన్స్. ఈ మొత్తం 6 సౌండ్స్ కలిపి ఇంకో కేటగరీ వస్తుంది. అది సిబిలెంట్స్ అంటారు దాన్ని. అంటే ఈ 6 సౌండ్స్ వచ్చేవన్నీ కూడా ఈజ్ సౌండ్‌తో ఎండ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హార్స్ ఉంది కదా! హార్స్ అనే సౌండ్ ఇక్కడ ఏ దాంతో ఎండ్ అయింది? ఎస్ సౌండ్‌తో ఎండ్ అయింది. సో, ఇందులో వచ్చిన కేటగరీస్ ఈ 6 సౌండ్స్‌లో ఉంది అది. క్లాస్ కూడా అదే. రోస్, బెంచ్ చ ఉంది కదా! చ సౌండ్ కింద ఉంది చూడండి, ఫిఫ్త్‌ది చ సౌండ్. జడ్జ్ జి సౌండ్ ఇది 6వ సౌండ్ ఇది. అంటే ఈ విధంగా ఈ 6 సౌండ్స్‌తో సిబిలెంట్స్‌తో ఎండ్ అయితే అప్పుడు మనకు ఈజ్ సౌండ్‌తో వచ్చేస్తుంది. సో, సిబిలెంట్స్ అంటే ఏమంటే ఈ 6 సౌండ్స్ అండి. ఎక్సెప్షన్స్ వాయిస్‌లెస్‌లో 3 ఎక్సెప్షన్స్, వాయిస్డ్‌లో 3 ఎక్సెప్షన్స్ కలిపితే సిబిలెంట్స్ అయితాయి. రైట్? ఈ 6 వచ్చినప్పుడు మనకు ఇజ్ సౌండ్ వచ్చేస్తుంది. సో, 3 కేటగరీ ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా! ఎస్ సౌండ్ ఒకటి, ఇజ్ సౌండ్ ఒకటి, ఈజ్ సౌండ్ ఒకటి. ఇవన్నీ 3 కూడా ఒకే ఫ్రేమ్‌లో తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి. చూడండి ఇక్కడ. సో, ఏ వర్డ్స్ అయితే వాయిస్‌లెస్ సౌండ్‌తో ఎండ్ అయితాయో అవన్నీ కూడా ఎస్ సౌండ్‌తో మనకి ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క, చ, ట, ద, ప, ఫ, ష, స, హ ఈ 9 సౌండ్స్‌లో 3 ఎక్సెప్షన్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇక్కడ ముందు 3 ఉన్నాయి వాయిస్‌లెస్ 3. ఆ 3 మినహాయించి మీరు పోతే ఎన్ని 6 ఉంటాయి. సో, 6 సౌండ్‌లకి ఎస్ సౌండ్. ఓకే. మిగతా అన్ని సౌండ్స్ కూడా వాయిస్డ్ కాబట్టి మిగతా అన్ని సౌండ్‌లు కూడా ఇస్ సౌండ్ వస్తుంది. అందులో మినహాయింపు 3 కింద చూస్తున్నారు మీరు వాయిస్డ్ ఈ 3 సౌండ్‌లు మినహాయింపు. సో, ఇక్కడ 3 ఇక్కడ 3 మొత్తం 6 మినహాయింపులన్నీ కలిపి సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ 6 సౌండ్స్‌తో ఎండ్ అయ్యే సౌండ్స్ అన్నీ కూడా ఇస్ సౌండ్‌తో ఎండ్ అవుతాయి. వన్ మోర్ టైమ్ చూడండి. వాయిస్‌లెస్ సౌండ్‌తో ఎండ్ అయ్యేవి అన్నీ కూడా ఎస్ సౌండ్ ఎక్సెప్ట్ ఆ 3 ఫస్ట్ 3. మిగతా అన్ని సౌండ్ కూడా వాయిస్డ్ కాబట్టి అవన్నీ కూడా ఇస్ సౌండ్‌తో మనకిస్తాయి. ఆ ఇస్ సౌండ్‌లో కూడా మళ్ళీ 3 ఎక్సెప్షన్ ఏంటి అంటే కింద 3. సో, పైన 3 కింద 3 రెండు 6 కలిపి సిబ్లింట్స్ అంటారు. సిబ్లింట్స్‌తో ఎండ్ అయ్యే సౌండ్స్ అన్నీ కూడా మనకు ఇస్ సౌండ్ వచ్చేస్తుంది. సో, 1, 2 సార్లు చూడండి. వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి డిక్షనరీలో గానీ ఎక్కడైనా మీరు అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, జనరల్ కూడా మనం ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్ చేసుకొని పిల్లలకు మనం నేర్పించాల్సి వస్తుంది. మనకే రాంగ్ నేర్చుకున్నామంటే మనం కూడా అదే నేర్పిస్తాం పిల్లలకి. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రొనౌన్సియేషన్ కూడా మీరు ఇవి కరెక్ట్‌గా పలుకుతారని ఐ హోప్. సో, మీకు అర్థమైంది అనుకుంటాను. సో, థాంక్ యూ సో మచ్.